బాలాని ఆఫీస్కి తీసుకొని వచ్చేస్తారు. ఆఫీస్లో బాల అందరూ వెనకాలే ఉండిపోతారు. బాల ముందుగా వచ్చేసి ఆఫీస్లో స్టాఫ్ అందరితో గుంజిళ్ళతో ఇస్తూ ఇంకా వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వాళ్ళ నాన్నమ్మ అందరూ త్రిపుర అందరూ వచ్చేసి చూసేసరికి బాల వాళ్ళతో గుంజిళ్ళతో ఇస్తూ పిచ్చివాడిలాగా అందరినీ ఆడిస్తూ ఉంటాడు. ఇంకా అంతలో అక్కడికి వాసుకి నాగభూషణం వాళ్ళు వచ్చేసి ఏంటిది, అయ్యయ్యో చైర్ల మీద ఎక్కి ఇలా ఉన్నారేంటి అని అంటూ ఉండగానే, చూసారా సార్ అసలు ఏం జరుగుతుందో ఇక్కడ, అసలు ఏంటి సార్ ఇలాంటి పిచ్చి వాళ్ళని తీసుకొచ్చి అని అంటూ ఉంటే, అసలు ఎవరనుకుంటున్నావు, ఆయన మన బాస్ అని చెప్పబోతూ ఉన్నా సరే వినకుండా అతను తిట్టేస్తూ ఉంటాడు. సార్ ఎందుకు సార్ ఇలాంటి వాళ్ళని తీసుకొస్తారు మా ప్రాణాలు తీయటానికి, మేము చక్కగా వర్క్ చేసుకునే వాళ్ళం కదా అని అంటూ ఉంటే, అయ్యయ్యో ఏం జరిగింది అని అంటే, చూడండి మేడం ఎలా చేస్తున్నాడో, ఈయన వచ్చేసి మమ్మల్ని ఇలా డిస్టర్బ్ చేస్తున్నాడు, చూడండి మేము పని చేసుకునే వాళ్ళందరినీ ఇలా చేసేసాడు అంటే, ఇక అప్పుడే బాలను చూస్తూ అతను తిట్టేస్తూ ఇలా అంటాడు, ఇలాంటి పిచ్చి వాళ్ళు ఉంటే ఇంట్లోనే కట్టిపారేసుకోవాలి, అంతేకాని ఇలాంటి వ్యక్తుల్ని బయటికి తీసుకొస్తారా, మా ప్రాణాలు తీయటానికి కాకపోతే ఎందుకు తీసుకొచ్చారు అని అంటూ ఒక అతను అరుస్తూ ఉంటాడు. అది చూసి బాల చాలా బాధపడుతూ ఉంటాడు. వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వచ్చి బాలను చూస్తూ, చూసావా నేను తీసుకురావద్దు అని చెప్పాను, అయినా వినకుండా ఆఫీస్కి వెళ్ళాలి అని అన్నావు, చూడు ఇప్పుడు ఏం జరిగిందో, ఆఫీస్లో అందరూ ఎలా తిడుతున్నారో, నా బాలని అనరాని మాటలు అంటున్నారు అని వాళ్ళ నాన్నమ్మ బాధపడుతూ త్రిపురని తిడుతూ ఉంటుంది. ఇక త్రిపుర కూడా బాధపడుతూ ఉంటుంది. బాల కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. బాలకి కొంచెం నయం అవుతుందేమో ఆఫీస్కి వస్తే అని చెప్పి త్రిపుర తీసుకొస్తుంది. కానీ త్రిపురని అలాగే బాలని అలా ఆఫీస్ వాళ్ళు తిట్టేసరికి త్రిపురని ఇంట్లో వాళ్ళు తిడతారు. ఇక వాసుకి నాగభూషణం అందరూ కలిసి ప్లాన్ చేస్తారు కాబట్టి వీళ్ళంతా ఇలా జరుగుతుంది.